నమస్తే దీక్షా అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీలోని చాప్టర్ 4 క్లైమేట్లో రీట్రీటింగ్ ఆర్ పోస్ట్ మాన్సూన్స్ గురించి తెలుసుకుందాము. దీన్నే ద ట్రాన్సిషన్ సీజన్ అని కూడా అంటారు. మనము ఆల్రెడీ కోల్డ్ వెదర్ సీజన్, వింటర్ సీజన్, ఇంకా హాట్ వెదర్ సీజన్, సమ్మర్ సీజన్ అండ్ అడ్వాన్సింగ్ మాన్సూన్స్, రెయినీ సీజన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు రీట్రీటింగ్ ఆర్ పోస్ట్ మాన్సూన్స్ గురించి తెలుసుకుందాము. డ్యూరింగ్ అక్టోబర్ అండ్ నవంబర్, with the apparent movement of the sun towards the south, the monsoon trough or the low pressure trough over the northern plains becomes weaker. అయితే ఇక్కడ రీట్రీటింగ్ సీజన్ ఆర్ పోస్ట్ మాన్సూన్ సీజన్లో ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు ఎక్కడైతే రెయినీ సీజన్లో ఐటీసీజెడ్ ఏదైతే ఉంటుందో అది నార్త్ వర్డ్స్ మూవ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సన్ సోలార్ ఇంక్లినేషన్ అనేది ఈక్వేటర్ నుంచి నార్త్ వర్డ్స్, ఉత్తర దిశగా మూవ్ అవుతాయి. ఇక్కడ రీట్రీటింగ్ సీజన్స్కి వచ్చేసరికి అది సౌత్ వర్డ్స్కి, దక్షిణ దిశగా మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ సన్ మూవ్ అవ్వదు, ఎర్తే సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది కదా. సో అప్పుడేమవుతుందనంటే, ఇప్పటి వరకు మాన్సూన్ ట్రఫ్, విచ్ మీన్స్ లో ప్రెషర్ ట్రఫ్ ఏదైతే నదర్న్ ప్లేన్స్లో, గంగా ప్లేన్స్లో ఏదైతే ఉందో అది వీక్ అవుతుంది అనమాట. ఇంతకుముందు లో ప్రెషర్ ట్రఫ్, మాన్సూన్ ట్రఫ్ అనేది నదర్న్ ప్లేన్స్ ఆర్ గంగా ప్లేన్స్ దగ్గర ఉంది అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ రెయినీ సీజన్లో అదేదైతే ఉందో ఆ మాన్సూన్ ట్రఫ్ ఆర్ ద లో ప్రెషర్ ట్రఫ్ నదర్న్ ప్లేన్స్లో ఏదైతే ఉందో అది ఇక్కడ వీక్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ గ్రాడ్యువల్లీ రిప్లేస్డ్ బై ఏ హై ప్రెషర్ సిస్టమ్. ఇక్కడ లో ప్రెషర్ సిస్టమ్ పోయి హై ప్రెషర్ సిస్టమ్ ఉంటుంది. లో ప్రెషర్ ఉంటేనే అక్కడ వార్మ్ ఎయిర్ పైకి వెళ్ళి వర్షాలు కురుస్తాయి కదా. ఇంకా అది అయిపోయింది, అది వీక్ అయిపోయింది. ఇక్కడ హై ప్రెషర్ సిస్టమ్ అనేది వస్తుంది. ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కూడా, వెస్ట్ మాన్సూన్స్ కూడా రీట్రీట్ అవుతాయి అండ్ అంటే విత్డ్రా అవుతాయి. బై ద మంత్ ఆఫ్ అక్టోబర్ మంత్కి వచ్చేసరికి అవి వీక్ అవుతాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అక్కడ నుంచి రీట్రీట్ అవుతాయి, లేకపోతే గోస్ బ్యాక్, విత్డ్రా అవుతాయి గ్రాడ్యువల్గా. బై ద బిగినింగ్ ఆఫ్ అక్టోబర్ ద మాన్సూన్ విత్డ్రాస్ ఫ్రమ్ ద నదర్న్ ప్లేన్స్. నదర్న్ ప్లేన్స్ నుంచి ఈ మాన్సూన్ విండ్స్ అన్నీ ద బిగినింగ్ ఆఫ్ అక్టోబర్ వచ్చేస్తాయి, ఈ ఉత్తర మైదానాల గుండా నుండి వచ్చేస్తాయి, విత్డ్రా అవుతాయి. ద మంత్స్ ఆఫ్ అక్టోబర్ అండ్ నవంబర్ ఫార్మ్ ఏ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ది హాట్ రెయినీ సీజన్ టు డ్రై వింటర్ కండిషన్స్. ఈ అక్టోబర్ నవంబర్ మంత్స్లో ఏముంటుంది, ట్రాన్సిషన్ సీజన్ అని అంటారు. హాట్ రెయినీ సీజన్ నుంచి డ్రై వింటర్ కండిషన్స్కి ట్రాన్సిషన్ అయ్యే పీరియడ్ కాబట్టి దీన్ని ట్రాన్సిషన్ సీజన్ అని అంటారు, అక్టోబర్ ఇంకా నవంబర్. The retreat of the monsoon is marked by the clear skies and rise in deltas and rise in temperature. ఓకేనా. సో ద రీట్రీట్ ఆఫ్ ద మాన్సూన్, ఎట్లా మనకి క్లియర్ స్కై కనిపిస్తుంది, టెంపరేచర్లో మనకి ఎక్కువ టెంపరేచర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అక్టోబర్ ఇంకా నవంబర్లో డే టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ నైట్స్ కూల్గా ప్లెజెంట్గా ఉంటాయి అక్టోబర్ ఇంకా నవంబర్లో. ద ల్యాండ్ ఈజ్ స్టిల్ మాయిస్ట్, ల్యాండ్ ఇంకా కొంచెం తేమగానే ఉంటుంది. ఓయింగ్ టు ద కండిషన్స్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ద వెదర్ బికమ్స్ రాదర్ అప్రెసివ్ డ్యూరింగ్ ద డే. ఈ అక్టోబర్ నవంబర్లో, మెయిన్గా అక్టోబర్లో మనకి దసరా టైంలో అక్కడ ఎలా ఉంటుంది అంటే చాలా అప్రెసివ్ అండ్ అన్ప్లెజెంట్ హాట్ కండిషన్స్ ఉంటుంది. అంత చికాక్గా ఎండ కొడుతుంది కదా ఈ టైంలో. ఎందుకు అట్లా అవుతుంది ఇక్కడ అంటే, ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ ఇంకా మాయిస్ట్గా ఉంటుంది, ఇంకా టెంపరేచర్ ఉంటుంది, హ్యూమిడిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిసి, టెంపరేచర్ ఇంకా హ్యూమిడిటీ అంతా కలిపి వెదర్ ఎలా ఉంటుంది అంటే చాలా అప్రెసివ్గా ఉంటుంది డే టైంలో. దిస్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ అక్టోబర్ హీట్. దీన్ని అక్టోబర్ హీట్ అని అంటారు, మార్క్ చేసుకోండి. అక్టోబర్ హీట్, అక్టోబర్లో అంతా అదో రకంగా ఎండ ఉంటుంది, మాయిస్ట్గా, హ్యూమిడిటీ ఉంటుంది. హ్యూమిడిటీ ప్లస్ టెంపరేచర్ రెండూ కలిసి ఎండ కొడితే ఎట్లుంటుంది, వామో, ఒక రకమైన ఎండ చికాక్గా ఉంటుంది. ద సెకండ్ హాఫ్ ఆఫ్ అక్టోబర్ ద మెర్క్యూరీ బిగిన్స్ టు ఫాల్ ర్యాపిడ్లీ ఇన్ అదర్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్, ద లో ప్రెషర్ కండిషన్స్ ఓవర్ నార్త్ వెస్టర్న్ ఇండియా గెట్ ట్రాన్స్ఫర్ టు ద బే ఆఫ్ బెంగాల్ బై ఎర్లీ ఎర్లీ నవంబర్కి వచ్చేసరికి నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఏవైతే లో ప్రెషర్ కండిషన్స్ ఉన్నాయో అవి బే ఆఫ్ బెంగాల్కి షిఫ్ట్ అవుతుంది. దిస్ షిఫ్ట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద అకరెన్స్ ఆఫ్ సైక్లోనిక్ డిప్రెషన్స్ విచ్ ఆరిజినేట్స్ ఓవర్ ద అండమాన్ సీ. అండమాన్ సీ దగ్గర మనకి ఈ షిఫ్ట్ మనకు సైక్లోనిక్ డిప్రెషన్స్ వస్తాయన్నమాట. అల్పపీడనం, తీవ్రమైన
తుఫాన్లతో కూడుకున్న అల్పపీడనాలు ఏర్పడతాయి. దీస్ సైక్లోన్స్ జనరలీ క్రాస్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా కాజ్ హెవీ అండ్ వైడ్ స్ప్రెడ్ రెయిన్. ఈ అండమాన్ సీలో ఏర్పడిన సైక్లోనిక్ డిప్రెషన్స్ వలన మనకి ఈస్టర్న్ కోస్ట్లో మనకి ఇండియాలో ఉన్న ఈస్టర్న్ కోస్ట్లో తుఫాన్లు అనేవి వస్తాయి. వైడ్ స్ప్రెడ్ రెయిన్, వర్షాలు అనేవి కురుస్తాయి. దిస్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ ఆఫెన్ వెరీ డిస్ట్రక్టివ్. ఈ సైక్లోన్స్, ఈ తుఫాన్లు ఏవైతే ఈస్టర్న్ కోస్ట్లో వస్తాయో అవి చాలా విపత్తుతో కూడుకునేవి అన్నమాట. విధ్వంసం చేసేస్తాయి ఇవి. ద థిక్లీ పాపులేటెడ్ deltas of the Godavari, Krishna and the Kaveri are frequently struck by cyclones. తుఫాన్లు వచ్చి గోదావరి ఇంకా కృష్ణ, కావేరి డెల్టా అక్కడ ఉన్న ఏ ప్రాంతాలలో సైక్లోన్స్ వచ్చి లైఫ్కి ఇంకా ప్రాపర్టీస్కి గ్రేట్ డ్యామేజ్ని తీసుకొని వస్తాయి. సమ్ టైమ్స్ దీస్ సైక్లోన్స్ అరైవ్స్ అట్ ద కోస్ట్ ఆఫ్ ఒరిస్సా. ఈ సైక్లోన్స్ ఒక్కొక్కసారి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన గుండా కూడా ఈ తుఫానులు ఏర్పడతాయి. ద బల్క్ ఆఫ్ ద రెయిన్ ఆఫ్ ద కోరమండల్ కోస్ట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద డిప్రెషన్స్ అండ్ సైక్లోన్స్. ఇంకా అల్పపీడనం, తుఫానులు వచ్చి తమిళనాడులో కూడా ఈ రీట్రీటింగ్ సీజన్లో తుఫానులు, వర్షాలు వచ్చి చాలా పెద్ద నష్టమే తీసుకొని వస్తుంది లైఫ్కి ఇంకా ప్రాపర్టీకి. ఇది రీట్రీటింగ్ ఆర్ పోస్ట్ మాన్సూన్, ద ట్రాన్సిషన్ సీజన్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.